అచంచలమైనటువంటి విశ్వాసం నుంచి, నమ్మకం నుంచి ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి మెజార్టీతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న 20వ తారీఖుకి 100 రోజులు పాలన పూర్తయింది. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. స్వాతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక ప్రభుత్వం పోయినా మరొక ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకొని ముందుకెళ్ళాలి. అదృష్టవశాత్తు 2019వ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ఒక పెద్ద శని కాపురించి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఇంకొక 30 సంవత్సరాలు కోలుకోలేనటువంటి దెబ్బ చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇబ్బంది పెడితే దాన్ని మనం సరిదిద్దుకోగలం. కానీ ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం మీద కక్ష కట్టినట్టుగా, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల మీద ఒక కక్ష కట్టినట్టుగా 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా మొత్తం భ్రష్టు పట్టించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. అవన్నీ ఈ 100 రోజుల్లో చూస్తే మాకు గుండె ఆగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు అప్పు తీర్చాలి. 20,000 కోట్లు వడ్డీ కట్టాలి. 100 రోజుల్లో అన్ని శాఖల మీద రివ్యూ చేస్తున్నారు. మేము మంత్రులుగా మా శాఖల్ని రివ్యూ చేస్తున్నాం. ఎక్కడ రివ్యూ చేసినా ఎవరికైనా అడిగి మనం ఏదైనా చేయగలమంటే, సార్ మీ శాఖలో ఇంత అప్పు ఉంది, ముందు అప్పులు తీర్చండి, మీ శాఖలో ఇన్ని డబ్బులు అవసరం ఉంది, ఇవి ముందిచ్చి కార్యక్రమాలు చేయండి అని ఈరోజు అధికారులు చెప్తుంటే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పేషెంట్ కి బాగులేకపోతే, చావు బతుకుల్లో ఉంటే వెంటిలేటర్ పెట్టి ఏ రకంగా అయితే బతికిస్తారో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వెంటిలేటర్ మీద పెట్టి మాకు అప్పచెప్పినటువంటి దుర్మార్గుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఈ రోజు ఘంటాపరంగా చెప్పదలిశారు. అయితే ఇప్పుడే శిరస్సు వచ్చి నమస్కరించాను, మళ్ళీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. కాదు, 22 మంది పార్లమెంటు సభ్యుల్ని ఈ రాష్ట్రంలో మీరు గెలిపించి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని మీరు పెంచే విధంగా తీర్పిచ్చారు. 22 మంది ఎంపీలు మనం గెలకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకి సహకరించేది కాదు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు 22 స్థానాలు ఇచ్చారని మన ప్రభుత్వానికి గౌరవాన్ని పెంచారు. ఈ రోజు ఈ 100 రోజుల్లో అనేక విధాలుగా ఆర్థిక సహాయాన్ని రాష్ట్రానికి అందిస్తున్నారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వం కొద్దిగా ఆక్సిజన్ పీల్చుకోవడానికి అవకాశం దొరికిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేనిని వదలలేదు. ఎంతమంది ప్రజలు ఉన్నారు. కొత్తపల్లి గ్రామం ఉంది. ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో ఇటువంటి సభ ఈ గ్రామంలో ఎప్పుడైనా జరిగిందా? అధికారులందరూ వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించే ఒక్క కార్యక్రమం అయినా 5 సంవత్సరాల్లో జరిగిందా? జరిగింది. 36 మాసాలకు 7 మాసాలకు జిల్లాకు వస్తే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు పంపించి అందులో కుక్కి ముఖ్యమంత్రి సభకు తీసుకెళ్లేవాళ్ళు. ఇబ్బంది పెట్టి ముఖ్యమంత్రి 4 విషయాలు చెప్పి వెళ్ళిపోవడం తప్ప ఏమమ్మా మీ కష్టం ఏంటి కూడా ఆలోచించిన సందర్భాలు లేదు. అందుకే మేము వచ్చిన తర్వాత ఇక నుంచి లక్షల మందితో సభలు ఉండవు.
ఆర్టీసీ బస్సుల్లో జనాలను తీసుకెళ్ళాం, లారీల్లో జనాలను తీసుకెళ్ళాం. మేమే ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామ సభ పెట్టి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి ఒక మార్గాన్ని అన్వేషించి నిర్ణయం చేసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.